మహిమగల దేవ, మీ పవిత్రమైన పాదములను బట్టి మిమ్మను స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. చాలామంది బిడ్డలు వాక్యం వింటూ వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలపైన మీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా, మీ ప్రియ బిడ్డలు ఎందరో ఇమ్మాన్యుయేలు పరిచర్య కొరకు ప్రార్థించేవారు, ఉపవసించేవారు, ఆర్థిక సహాయం చేసేవారు ఎందరో ఉన్నారు స్వామి. ఆ బిడ్డలందరిపైన మీ కృప కుమ్మరించండి తండ్రి. వారు చేసిన మేలుకు ప్రతిగా మీరు ప్రతిఫలమును దయచేయండి. కన్నీళ్ళు, వారు కార్చిన కన్నీళ్లకు వారి చేతులు చాపి పరిచర్య అభివృద్ధి కావాలని, అనేకులకి సువార్త ప్రకటించాలని ఇచ్చిన ప్రతి చిన్న పైసా కూడా వారి బిడ్డలకు ఆశీర్వాదంగా మార్చండి. మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇచ్చి నన్ను పరిశోధించండి. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనన్ని దీవెనలు కుమ్మరిస్తానని సెలవిచ్చారు. మీరే సహాయం చేయండి. శాశ్వతమైన మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, దయ కొరకు స్తోత్రాలు. ప్రభా, సహాయం చేసి మీ కృపలో మీ బిడ్డల్ని భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, నీకు స్తోత్రాలు. ప్రియులారా, ఏప్రిల్ మాసం ఇరవై 21వ తారీఖు మంగళవారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి అని ఉంది. దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం, దేవుని వాక్యాన్ని చదవడమే కాదు, స్పష్టముగా వారు చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. ఎంత గొప్ప మాటో ఆలోచించాలి. ఈ రోజున అనేక మంది బోధకులు ఉంటున్నారు. అయితే ఎదుటి వ్యక్తులకు అర్థమవుతుందా లేదా అనేది గ్రహించడం లేదు. కొంతమంది బోధకులు ఉన్నారు. వారు చాలా చక్కగా మన ముందు కూర్చున్న బిడ్డలు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్య ప్రకారంగా వారు జీవించాలని ఎంతో నమ్రతతో, ఎంతో మంచిగా వారు వాక్యాన్ని బోధిస్తూ అందరికీ అర్థమవుతుందా అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యం అనేది దేవుడు. కాబట్టి బోధకుడు బోధ వినేటటువంటి వారి మధ్యన దేవుని వాక్యము ఏదో గాలికి కొట్టుకుపోయేటట్టుగా కాదు. ఆ వాక్యం ప్రతి బిడ్డ విని ఆ వాక్యాన్ని గ్రహించి ఆ ప్రకారంగా జీవించేటటువంటి వారుగా మారాలి. ఆ మంచి ఉద్దేశంతో ప్రతి బోధకుడు కూడా వాక్యాన్ని ప్రజలకు బోధించాలి. ప్రియులారా, నన్ను గమనించవలసిన విషయం 9వ వచనంలో చెప్పబడిన మాట. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడు శాస్త్రియు నగు ఎజ్రాయు జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు జనులందరూ బహుగా దుఃఖపడి ఏడ్చారు. వాక్యాన్ని వినేటప్పుడు దుఃఖపడి ఎందుకు ఏడ్చారు అని అంటే,
ఆ వాక్యం వారితో మాట్లాడుతూ ఉంది కాబట్టి ఏమని మాట్లాడుతుంది అంటే వారు చేస్తున్న ప్రతి తప్పితాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంది. వారు జీవించే తప్పుడు విధానాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంది. వారు చేస్తున్న ప్రతి చెడు కార్యాన్ని గూర్చి కూడా మాట్లాడుతూ ఉంది. మాట్లాడేటప్పుడు ఒక మనిషిలాగా కాదు, వాక్యము దేవుడు కాబట్టి దేవుడులాగానే మాట్లాడుతుంది. దేవుడు కోపపడడు, దేవుడు అసహించుకోడు, దేవుడు తిరస్కరించడు, ప్రేమతో మాట్లాడతాడు. బాబు, ఈ తప్పితం చేయకు నాయనా, అమ్మా ఈ తప్పితం చేయకు తల్లి అని ప్రభుల వారు ఈ లోపటున్న అంతరంగ పురుషునితో మాట్లాడుతూ ఉంటాడు. అంతరంగ పురుషుడు దానికి స్పందించి కన్యలతో ప్రభుల వారి దగ్గర మొరపెడతాడు. తండ్రి, నా జీవితం నిజంగా సరైనది కాదు, నేను తప్పితంలో జీవిస్తున్నాను, నన్ను క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తారు. ఈ రోజున బహుగా దుఃఖపడి ఏడవటానికి కారణాలు అవే. బహుగా దుఃఖపడ్డం అంటే, అయ్యో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది, నేను దానికి భిన్నంగా జీవిస్తున్నానే, నా విషయమై ప్రభుల వారు ప్రాణం పెట్టారు, నేను ప్రభు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని అర్థం చేసుకోకుండా పాపిగా జీవిస్తున్నానే అని చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. దేవుని పిల్లలుగా మీ అందరికీ నా ప్రత్యేకమైన మనవి, దయచేసి వాక్యం వినేటప్పుడు వినండి, వినే చెవులను దయచేయమని ప్రభుల వారిని అడగండి. గ్రహించే హృదయాన్ని దయచేయమని ప్రభుల వారిని అడగండి. గ్రహించిన వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి కూడా శక్తిని దయచేయమని ప్రభుల వారిని అడగండి. ఆ రీతిగా ఒక్కొక్క విషయాన్ని ప్రభుల వారి పాదాల చెంత నెమ్మదిగా ప్రార్థిస్తూ అడగండి. సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప, ఆయన యొక్క కనికరము మనందరి మీద ఉండి మనలో కార్యము జరిగించాలి. ప్రతి బిడ్డ కూడా వాక్యం విన్నప్పుడు బహుగా దుఃఖపడి, అయ్యో నేనెంత వ్యర్థుణ్ణి, నేనెంత చెడ్డవాణ్ణి, నేనెంత దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నాను, దేవునికి నేనెంత దూరం వెళ్ళిపోయాను అనే ఆ సత్యాన్ని ఎరిగి కన్నీళ్లతో మొరపెట్టి ఏడవాలి, దుఃఖపడుతూ ఏడవాలి. దేవుని క్షమాపణ, దేవుడు కనికరించి వారి పశ్చాత్తాపమును చూసి క్షమించేటట్టుగా ఏడవాలి. వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్నటువంటి మీలో ఆ పశ్చాత్తాపాన్ని ప్రభు చూడాలని ఆశ. చాలామంది బిడ్డలు వాక్యాన్ని వినేటప్పుడు వారికే అని అర్థమవుతుంది, కానీ వారు ఏమాత్రము కూడా భయపడరు. కొంతమంది తిరస్కరించి వెళ్ళిపోతారు. ఎవరైనా తిరస్కరించు భూమి మీద, వాక్యాన్ని దయచేసి తిరస్కరించద్దు. వాక్యము దేవుడే కదా. దేవుణ్ణి నీవెప్పుడు చూడలేదు, దేవుణ్ణి నీవెప్పుడు వినలేదు. అయితే దేవుడే వాక్య రూపంలో నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నిన్ను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ఆ మహిమగల ఆ గొప్ప దేవుని పాదాల చెంత, ఎంత గొప్పవాడివి ప్రభా, నా తప్పితాలన్నీ కూడా నాకు తెలియచెప్పి వాటన్నిటిని విడిచిపెట్టుటకు అసహ్యతను పుట్టించావు. అందుకు నీకు స్తోత్రాలని కృపగల దేవుని పాదాల చెంత మొరపెట్టుకునే వారంగా మన ముందుగాక. మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను, మీరు చేసే పనులను దేవుడు అత్యధికంగా దీవించునుగాక. మహోన్నతుడైన దేవుని కృప,
ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద దిగి వారిని బలపరచునుగాక. ప్రియులరా, ఈ ఉదయకాలమందు నేను 9వ వచనం వరకు చెప్పి ముగించాను. ఆమెన్, ఆమెన్.